ఈ యొక్క ప్రాణాయామం ఎలా చేసుకోవాలి? ముఖ్యంగా నాడీ శోధన ప్రాణాయామం అనేది మన యొక్క ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తుందని చెప్పాం కాబట్టి, సో ముఖ్యంగా ఈ యొక్క ప్రాణాయామం అనేది వెన్నెముక నిట్టనిలుగా పెట్టి బ్రహ్మముహూర్త కాలంలో కానీ లేదైతే ప్రదోష కాలంలో కానీ చేయడం వల్ల మంచి శక్తిని మనం పొందగలుగుతాం. ఈ విధంగా దీన్ని విష్ణు ముద్ర అంటారండి. బొటన వేణు ఒకవైపుకి, మన యొక్క చిటికిన వేణు ఉంగరపు వేణు ఒకవైపుకి పెట్టి మధ్యలో ఉన్న రెండు వేలని మనం ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా మన యొక్క ముక్కుపై పెట్టి మొదట మనం ఎప్పుడు కూడా ప్రాణాయామ, అది అనులోమ విలోమ ప్రాణాయామైనా నాడీ శోధన ప్రాణాయామైనా ఎడం వైపు నుండే మొదలు పెట్టాలి, ఎడం వైపుతోనే ఎండ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఎడం వైపు రంధ్రం ద్వారా బాగా గాలిని తీసుకొని ఆ తీసుకున్న గాలిని కొద్ది సెకండ్స్ బంధించి నెమ్మదిగా అదే రంధ్రం గుండా నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఆ తర్వాత కుడివైపు రంధ్రం గుండా బాగా గాలి తీసుకొని కొద్ది సెకండ్స్ పాటు బంధించి నెమ్మదిగా అదే వైపు విడిచిపెట్టాలి. సో ఈ విధంగా మీరు లెఫ్ట్ సైడ్ ఇన్హలేషన్, హోల్డింగ్, ఎగ్జలేషన్, సేమ్ రైట్ సైడ్ ఇన్హలేషన్, హోల్డింగ్, ఎగ్జలేషన్, ఈ విధంగా ఒక్కో రంధ్రం గుండా 3 పనులు చేయాలి. పూరకం, కుంభకం, రేచికం, ఈ 3 కూడా కుడివైపు ఒకసారి ఎడం వైపు ఒకసారి ఇట్లా చేస్తూ ఉండడాన్ని నాడీ శోధన ప్రక్రియగా చెప్పారు. దీనివల్ల ఎడం వైపు నాడులకి కుడివైపు నాడులకి పూర్తి స్థాయిలో ప్రాణశక్తి అనేది ప్రయాణించి ఆ నాడుల్లో ఎక్కడెక్కడైతే ప్రయాణం జరగకుండా అడ్డంకులు ఉన్నాయో వాటన్నీ కూడా సర్దుకొని శక్తి ప్రయాణం అనేది పూర్తి శరీరంలో చక్కగా జరిగి మన ఆరోగ్యంగా తయారవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే అనులోమ విలోమ ప్రాణాయామం అంటే జనరల్గా చాలామంది నాడీ శోధనకి అనులోమ విలోమానికి పెద్ద డిఫరెన్స్ అనేది లేదని ఒకే రకంగా చేసి ఒకే పేరుతో పిలుస్తూ ఉంటారు, కానీ డిఫరెన్స్ ఉందండి. నాడీ శోధనలో ఒక రంధ్రంలో 3 పనులు చేస్తున్నాము. అనులోమ విలోమాలో కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి అనులోమం విలోమం అంటున్నాం. సో ఇది ఏం చేయాలంటే మొదట ఎడం వైపు రంధ్రం ద్వారా బాగా గాలి తీసుకొని ఈ గాలిని కొద్ది సెకండ్స్ బంధించి కుడివైపు రంధ్రం ద్వారా నెమ్మదిగా విడిచిపెట్టాలి. మరలా కుడివైపు రంధ్రం ద్వారా బాగా గాలి తీసుకొని కొద్ది సెకండ్స్ బంధించి ఎడం వైపు రంధ్రం ద్వారా నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఇక్కడ ఎడం వైపు తీసుకొని కుడివైపు వదులుతున్నాము, కుడివైపు తీసుకొని ఎడం వైపు విడిచిపెడుతున్నాం. ఇలా ఆల్టర్నేట్ బ్రీత్ చేస్తూ ఉన్నాం. ఇటువైపు నుండి అటువైపుకి, అటువైపు నుండి ఇటువైపుకి. ఎనర్జీని సూర్యనాడుల నుండి చంద్రనాడుల్లోకి, చంద్రనాడుల నుండి సూర్యనాడుల్లోకి మార్చి చేసేది అనులోమ విలోమ. ఒకే వైపు 3 రకాల ప్రక్రియలు చేసి తరువాత అవతల వైపు కూడా అదే సాధన చేసేది నాడీ శోధన ప్రాణాయామ. 2 జాగ్రత్తగా మనం చేయాలే కానీ సో అవి అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మొదట ఈ యొక్క నాడీస్ని బ్యాలెన్స్ చేయడం కానీ, మన ఇమ్యూనిటీని పెంచడం కానీ, మనలో బలహీనత పరమైనటువంటి మానసికంగా కావచ్చు, శారీరక పరంగా కావచ్చు, మనలో తలెత్తుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇంబ్యాలెన్స్ కానీ ఆరోగ్య సమస్యల్ని ఉత్తేజవంతం చేసి మనకి మంచి ఆరోగ్య స్థితిని ఇవ్వడానికి ఈ 2 కూడా ఉపయోగపడతాయి. 2 కూడా మనకి ఒకే ప్రక్రియతో పిలుస్తూ ఉంటారు కొంతమంది, కానీ 2 వేరు సాధనలు. ఇలా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అయితే మీరు యోగా పరంగా బాగా ఉన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అన్నమాట. ఈ మధ్య నాడులు నరాల పైన బాగా జరుగుతున్నటువంటి విషయం. నిన్న నేను ఎక్కడో చూశాను ఫేస్బుక్లో, 5వ తరగతి చదువుతున్న అమ్మాయి హార్ట్ అటాక్తో చనిపోయింది. అలాగే చూస్తే ఇంకొక పక్కన చూస్తే సినిమా ఫీల్డ్లో చూసుకుంటే మన తెలుగులో తారక రత్న గారు మొన్న, అలాగే 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే పునీత్ రాజ్ కుమార్ గారు, వీళ్ళంతా కూడా 40-42 ఆ ఏజ్లో జీవితానికి ఉపయోగపడే ఏజ్లో సడన్గా ఈ యొక్క హార్ట్ అటాక్స్ రావటం అనేది జరుగుతుంది. అది కూడా కాకుండా కోవిడ్ తర్వాత ఈ హార్ట్ అటాక్ పర్సంటేజ్ పెరిగింది. రక్తం గడ్డకట్టడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఎవరికి కడుతుంది ఎవరికి కట్టడం అనేది కూడా తెలియదు. ఎందుకంటే సగం మంది కోవిడ్ వచ్చిపోయింది కూడా తెలియటంలా. వాళ్ళకి ఏదో జనరల్గా ఒక రోజు జ్వరంలాగా అనిపిస్తుంది, ఏదో నీరసం రెస్ట్ తీసుకున్నారు అయిపోతుంది, అసిమ్టమాటిక్గా వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే యంగ్ ఏజ్లో ఇట్లాంటి డ్యామేజ్లు చాలా జరుగుతున్నాయి. రెండోది వచ్చేసి ఇట్లాంటి పరిస్థితులు బ్లడ్ క్లాట్ అవ్వడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లాంటి వాళ్ళకి మీరు ప్రాణాయామ పరంగా ఏం చెబుతారు, ఆహార పరంగా ఏం చెబుతారు, యోగా పరంగా ఆసనాల పరంగా ఏం చెబుతారు? మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, వయసుతో సంబంధం లేకుండానే అనేకమైనటువంటి సమస్యలు చాలా ఎర్లీ ఏజెస్లోనే వస్తూ ఉన్నాయి. అయితే వీటికి యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే
ప్రధానంగా భారతీయ ఆరోగ్య విధానమైన ఏ శాస్త్రాన్నైనా మీరు గమనిస్తున్నట్టయితే ఇది ఒకే విషయాన్ని చెప్తూ ఉంది. మనం అంతా కూడా శారీరక పరమైనటువంటి సాధనాలు కొంతమంది చేస్తూ ఉన్నారు. అది జిమ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, రకరకాల ఆటలు కావచ్చు. అంటే ఈ యొక్క శారీరక సాధన చేస్తున్నాను కాబట్టి నేను ఎట్లాంటి ఆహారమైనా తినొచ్చు, ఎట్లాంటి అలవాట్లైనా ఉన్నా పర్వాలేదు, బ్యాలెన్స్ అయిపోతుందిలే అని కొంతమంది జిమ్కి వెళ్తున్నాను కాబట్టి అన్ని రకాలు తినొచ్చు, అన్ని రకాలైనటువంటి అలవాట్లు ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. ఇంకొంతమంది అటు ఆహారం మీద దృష్టి పెడుతున్నారు, ఇటు వ్యాయామం మీద దృష్టి పెడుతున్నారు, కానీ మానసిక పరమైన ప్రశాంతత మీద దృష్టి పెట్టట్లేదు. మానసికంగా ఒత్తిడి జీవితాల్లో గడుపుతున్నారు. ఈ మూడు కూడా ఏది ఇంబ్యాలెన్స్ అయినా అది వ్యాధికి కారణం అవుతుందండి. ఒకటి, శారీరక పరిశ్రమ ఉండాలి, శారీరక శ్రమ. 2, దానికి తగ్గ మంచి ఆహారం ఉండాలి. 3, ఈ యొక్క శరీరాన్ని నడిపేటువంటి సాఫ్ట్వేర్ మన మైండ్, ఆ మానసిక పరమైన ప్రశాంతత కూడా ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే అది పూర్తి ఆరోగ్య స్థితికి తీసుకువెళ్తూ ఉంది. మనమంతా ఏదో ఒక సాధనే పట్టుకుంటున్నాము, మిగిలిన రెండింటిని వదిలేస్తున్నాం. అయితే ఆహారాన్ని వదిలేస్తున్నారు, మంచి అలవాట్లు లేవు, మంచి ఆహార స్థితి లేదు, మానసిక ప్రశాంతత ఇప్పటి జీవితాల్లో లేనే లేదు. ఈ 2 వదిలేసి ఏదో జిమ్ చేస్తున్నాము, వాకింగ్ చేస్తున్నాము, ఆరోగ్యంగా బతికేస్తాములే అనుకోవడం అనేది చాలా తప్పు విషయం అండి. సో దానివల్ల కూడా మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడమే యోగా ఒక లక్ష్యం. సో యోగ సాధనలో ముఖ్యంగా మీరు యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నారంటే ఈ మూడింటి యొక్క ప్రస్తావన అక్కడ జరుగుతుంది. మీ మానసిక స్థితి కోసం అక్కడ ధ్యానము, ప్రాణాయామ లాంటి సాధన చేయిస్తారు. మీ శారీరక స్థితి కోసం అక్కడ ఆసనాలు, వ్యాయామాలు, సూర్య నమస్కారాలు చేయిస్తారు. ఇక ఆహారపు అలవాట్లు అంటే మొట్టమొదటి గుర్తొచ్చేదే యోగా సెంటర్స్. ఎందుకంటే ఈ యొక్క ఆహారాన్ని, సాత్విక ఆహారం తినమని కానీ, లేదంటే జ్యూస్ ఫాస్టింగ్స్ అని కావచ్చు, లేదా ఫ్రూట్ ఫాస్టింగ్ కావచ్చు, లేదా ఉపవాసాలు, ఇట్లాంటి అనేక విషయాలు ప్రస్తావన జరిగేది యోగా సెంటర్లోనే. కాబట్టి మీరు యోగ సాధన వెళ్తే ఆరోగ్యం యొక్క పూర్తి పరిజ్ఞానం మనకు అక్కడే ఏర్పడుతుంది. సో ఇట్లాంటి పరిజ్ఞానం లేకుండానే చాలామంది ఈ యొక్క ఇప్పుడు వస్తున్నటువంటి యాంత్రిక జీవితాల్లో బ్రతుకుతూ ఉండడం, కొంత అది పిల్లల్లో అలా జరుగుతుందంటే దానికి కొంత కారణం తల్లిదండ్రుల యొక్క నడవడిక కూడా. ఎందుకంటే తల్లిదండ్రులు ఏది ఆచరిస్తున్నారో దాన్నే కదా పిల్లలు స్వీకరిస్తారు. కాబట్టి ఇవన్నీ కారణాల రీత్యా కొంత శారీరక పరమైనటువంటి స్థితి కావచ్చు. సో మొత్తానికైతే ఇప్పుడు వస్తున్నటువంటి ఆహారంలో జరుగుతున్న అనేక కల్తీ, ఇప్పుడు మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా అనేక రకాలైనటువంటి విషయాలలో అవి ఇన్వాల్వ్ అయ్యే వస్తుంది. ముఖ్యంగా ప్యాకెట్ ఫుడ్. ఈరోజు మన వంటగదికి వెళ్ళి మనం చూస్తే చాలా పదార్థాలు మనం ఏ సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకున్న ప్యాకింగ్ ఫుడ్డే ఉంది తప్ప మన ఇంట్లో తయారయ్యేటువంటి ఆహారాలు ఏమీ కనిపించట్లేదు. మరి పురాతన కాలం ఒక్క జనరేషన్ వెనక్కి వెళ్ళి మనం చూడండి, పురాతనం అంటే ఎన్నో జనరేషన్ మన అమ్మమ్మ నాన్నమ్మ కాలానికి మనం వెళ్ళి చూస్తే వాళ్ళన్నీ వాళ్ళ ఇంట్లోనే తయారు చేసుకునేవారు, అవే పిల్లలకి పెట్టేవారు. స్నాక్స్ అంటే ఇంట్లో తయారు చేసిన వంటలే ఉండేవి. బట్ ఈరోజు పిల్లలకి రకరకాల స్నాక్స్ బ్యాగ్లో పెట్టి పంపిస్తే తప్ప వాళ్ళు స్కూల్కి వెళ్ళరు. మరి ఇటువంటి చిన్న వయసు నుండే తల్లిదండ్రులుగా ఉన్న మనమే వాటికి మనం అలవాటు చేస్తూ ఉంటే ఈ మలినమైన అనేక విషయాలు పిల్లల శరీరంలోకి వెళ్తునేటప్పుడు, ఒక ఆహార పదార్థం మీరు ఏదైనా తీసుకోండి, అనేక రకాల ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కలుస్తున్నాయి. కలర్ఫుల్గా ఉండడానికి కలరింగ్ ఏజెంట్స్, ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ ఏంటండి? కెమికల్సే కదా. మరి ఇట్లాంటి కెమికల్స్తో కూడినటువంటి ఆహార పదార్థాన్ని చిన్న బిడ్డకు మనం చిన్నప్పటి నుండే ఒక 3 years 4 years కూడా నిండిన పిల్లవాడికి మనం అవన్నీ కూడా స్నాక్స్ రూపంలో పెడుతూ ఉంటే మరి ఇవన్నీ శరీరంలో వ్యాధికి కారణం కావంటే ఎట్లా ఉంటుందండి? కాబట్టి సగానికి పైగా ప్రధానంగా మన ఆహారపు అలవాట్లే మన వ్యాధికి కారణం. సరైన ఆహారపు అలవాట్లతోనే మనం ఏ వ్యాధినైనా జయించగలుగుతాం. దానికి తగ్గ శారీరక, మానసిక ఆరోగ్యం కూడా అవసరం. ఈ 3 కూడా ఎవరైతే పాటిస్తారో వాళ్ళు పూర్తి స్థాయి పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అనడంలో ఎటువంటి